96 న్యూస్ కి స్వాగతం. ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేసిన తుమ్మలపల్లి సావిత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నరాల సత్యనారాయణ. తుమ్మలపల్లి సావిత్రి మోసపూరిత విధానాలపై టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, తుమ్మలపల్లి సావిత్రి మతిస్థిమితం లేని తన తల్లి చేత 2 ఎకరాల భూమిని గుర్రం రామకృష్ణకు చెందకుండా ఫోర్జరీ సంతకాలతో తన పేరున రిజిస్టర్ చేయించుకోవడం చట్ట వ్యతిరేకమని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని తెలియజేశారు. తుమ్మలపల్లి సావిత్రి అక్రమ మార్గంలో ఫోర్జరీ సంతకాలతో రిజిస్టర్ చేయించుకొనిన 2 ఎకరాల భూమిని మరలా గుర్రం రామకృష్ణకి చెందేలా అధికారులు విచారణ చేసి అప్పగించాలని వారు తెలిపారు. సేకరించడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి మీద ఎంతమంది అయితే కొడుకులు కూతుర్లు ఉన్నారో వాళ్ళందరి సంతకాలు పెట్టిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగాలి. ఆ విధంగా లేకుండా అక్రమ మార్గంలో దొంగతనంగా ఫోర్జరీ సంతకాలతో గుర్రం రామకృష్ణ గారికి చెందవలసినటువంటి 2 ఎకరాల భూమిని సావిత్రి గారు అక్రమంగా దొంగ సంతకాలతో ఫోర్జరీ సంతకాలతో రిజిస్టర్ చేయించారు. కాబట్టి ఇది ఒక పెద్ద క్రిమినల్ చర్య, చట్టరీత్యా పెద్ద నేరం. అందుకే ఈ రోజున వారి మీద పోరాటం చేయవలసి వస్తుంది. తప్పనిసరిగా 600 106 ఎట్టి పరిస్థితుల్లో న్యాయపరంగా చట్టపరంగా 2 ఎకరాలు రామకృష్ణ గారికి చెందుతుంది. తప్పనిసరిగా రామకృష్ణ గారి ఆ భూమి యొక్క యజమాని. ఆమె దొంగ మార్గాన అక్రమ మార్గాన రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నంత మాత్రాన ఆమె యజమానురాలు ఎప్పటికీ కూడా కాలేదు. మతిస్థిమితం లేని తల్లిని తీసుకొని వెళ్ళి నువ్వు అక్కడ ఎంఆర్ఓ ఎవరైతే కుటుంబం యొక్క సంతానం ఆ కుటుంబంలోని సంతానం సంతకాలు లేకుండా చేయిస్తే ఆ అధికారులందరూ కూడా చట్టానికి అతీతులు కాకుండా ఉండలేరు. అదేవిధంగా తుమ్మలపల్లి సావిత్రి కొడుకు కుటుంబ విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? బొచ్చు బిక్కుంటారా, నా అధికారం ఏంటో నేను చూపిస్తా అన్నాడు కదా. ఆ అధికారం అనేది మీ అమ్మగారు దుర్మార్గంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, దాని మీద చూపించు. ఎందుకంటే న్యాయ పోరాటం చేసేటప్పుడు, ధర్మ పోరాటం చేసేటప్పుడు ఎవరైనా చట్టానికి న్యాయానికి అతిథులు కాకుండా ఉంటారు. ఈ రోజున తల్లి అనే నెపంతో తుమ్మలపల్లి సావిత్రి 2 ఎకరాల భూమిని రామకృష్ణ గారికి చెందవలసిన 2 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించుకున్నంత మాత్రాన ఆ భూమికి ఆమె చట్టబద్ధత కలిగిన పౌరురాలు ఎప్పటికీ కూడా కాలేదు. దీనిపై మేము అన్ని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. చట్టరీత్యా మేము ఏ విధంగా పోవాలో అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా గుర్రం రామకృష్ణ గారికి ఆ 2 ఎకరాల భూమి చెందుతుంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం.